మిరప పంటలో 3-4-1 అనే సెగ్మెంట్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇందులో మనము ఎలాంటి సీడ్స్ ఎంచుకోగలిగితే మంచి దిగుబడి తీయొచ్చు, మంచి సీడ్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో అయితే టాప్ సీడ్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ మీరు కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు 3-4-1 సెగ్మెంట్ ఏంటంటే మనకు పచ్చిమిర్చి, ఆ తర్వాత ఎండుమిర్చి 2 విధాలకు కూడా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇది కారానికి, ఆ తర్వాత కలర్కు చాలా ఫేమస్ అనమాట. కారం ఘాట్ అనేది చాలా ఎక్కువ కారం అయితే ఉంటుంది కాబట్టి కారంలో కూడా దీనికి వాడుతూ ఉంటారు. ఆ తర్వాత పచ్చళ్ళలో కూడా మనకైతే దీనికైతే వాడుతూ ఉంటారు కాబట్టి సో దీనికి డిమాండ్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో రేట్లు కనుక చూసుకున్నట్లయితే 20,000-25,000 ఈ సంవత్సరం అయితే పోవడం జరిగింది. పర్ కింటా ఎండుమిర్చి పోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి ఏంటంటే కొద్దిగా మనకు పేస్ట్ అటాక్ అని చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు మంచి మేనేజ్మెంట్ చేయగలిగితేనే ఈ సెగ్మెంట్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మనకు దోమ కావచ్చు, బొబ్బెర కావచ్చు, త్రిప్స్ కావచ్చు ఎక్కువనే వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి మేనేజ్మెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎర్లీగా కాపు సెట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 1-2 సార్లు పచ్చిమిర్చి తెంపిన తర్వాతనే మీరైతే ఎండుమిర్చికి అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. ఈ 3-4-1 సెగ్మెంట్ ఏ సీడ్ ఎంచుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే బెస్ట్ 3-4-1 సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీలో మనకు US 341 అనేది ఉంటుంది. బిఎస్ఎఫ్ కంపెనీ US 341 అనే రకం వచ్చేసి ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనము ఎర్లీగా కాపు రావడానికి ఆస్కారం ఉంటుంది. 1-2 కటింగ్స్ పచ్చిమిర్చి కటింగ్ చేస్తేనే మనకి ఏంటంటే గ్రోత్ అనేది చాలా స్పీడ్గా అయితే పెరుగుతుంది. ఎందుకంటే మనము హైట్ తక్కువ ఉండగానే కాపు పడుతుంది కాబట్టి మీ అదే కాపు అలాగే ఉంచుకుంటే మనం అయితే మళ్ళీ హైట్ అయితే ఎక్కువ రాదు కాబట్టి దిగుబడి రాదు కాబట్టి ఫస్ట్ కాపు పడింది మీరైతే తెంపుకోవాల్సి అయితే ఉంటుంది. తెంపిన తర్వాత మళ్ళీ ఇదైతే గ్రోత్ వచ్చి మళ్ళీ కాపు అయితే సెట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు మంచి మేనేజ్మెంట్ చేయగలిగితే 25-30 కుంటాలు ఎండుమిర్చి తీయొచ్చు. ఆ తర్వాత 2-3 కటింగ్లకు మీరు పచ్చిమిర్చి కూడా 100-150 దాకా 150 కుంటాల దాకా పచ్చిమిర్చి కూడా మీరైతే తీసే ఆస్కారం అయితే ఉంటుంది. సో టాప్లో మనం చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ US 341 అనే రకం అయితే మీరైతే ఎంచుకోవచ్చు అనమాట. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే సెమినిస్లా 9093 అనేది కూడా బాగుంటుంది అనమాట. ఇది కూడా మనము ఖచ్చితంగా హైట్ అనేది తక్కువ పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ కటింగ్ 2 కటింగ్లు మీరైతే తెంపుకోవాలి. తెంపుకున్న తర్వాత మీకైతే ఆ తర్వాత ఎండుమిర్చికి అయితే మీరైతే ఉంచుకోవచ్చు అనమాట. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఎలైట్ సీడ్స్లో గోల్డెన్ ప్యారెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు 3-4-1 సెగ్మెంట్లో బెస్ట్ రేటు పడడానికి ఆస్కారం ఉంటుంది. మీకు పచ్చిమిర్చికి కూడా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తుంది కాబట్టి ఒకవేళ మీరు పచ్చిమిర్చి ప్లస్ ఎండుమిర్చి పచ్చిమిర్చికి కూడా ప్రిఫరెన్స్ మంచిగా ఇవ్వాలనుకుంటే గోల్డెన్ ప్యారెట్ అనేది పెట్టుకోండి ఎలైట్ సీడ్స్ వాళ్ళది. ఇది కూడా మనకు బెస్ట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకోటి మనము 4వ సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభాకర్ PHS వాళ్ళది 941 అనేది అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరైతే ఎంచుకోవచ్చు. అయితే సాధారణంగా ఏంటంటే మనము ఈ 3-4-1 రకాలకు మనం ప్రధానంగా గుంటూరు మార్కెట్ అనేది చాలా ఫేమస్ అనమాట. గుంటూరులో ఎక్కువ ఈ సాగు అనేది చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఈ 3-4-1 రకాలు సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా సాగు చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ వీడియో అయితే తీయడమే జరుగుతుంది. ఈ భద్రాచలం కావచ్చు, గుంటూరు కావచ్చు, ఆ తర్వాత ఎక్కడెక్కడైతే కారంకి సంబంధించిన మిల్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ మొత్తంలో ఇది సాగు అయితే చేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో దీనికి సాగు అయితే చేస్తారు. కారం పట్టించడానికి ఎక్కువైతే సాగు అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత మీకు మెలినా సీడ్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే శబరి 141 అనేది అయితే ఒకటి ఉంటుంది. శబరి 141 ఇది కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే రవి హైబ్రిడ్ సీడ్స్లో శ్వేత 041 అనేది కూడా మనకైతే బాగుంటుంది. సో ఇవి ఒక 4-5 రకాల సీడ్స్ ఇందులో ఎంచుకోదగ్గ సీడ్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు వేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు మంచి స్ప్రేయింగ్ చేసుకోగలిగితేనే వేసుకోవాలి. ఎందుకంటే దీనికి బొబ్బెర అటాక్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి అమ్ముకోగలిగితేనే వేయాలన్నమాట. సో పచ్చిమిర్చి అమ్ముకోగలగాలి, బొబ్బెను కంట్రోల్ చేయగలగాలి, తెగులను కంట్రోల్ చేయగలగాలి. ఇంకోటి ఏంటంటే ఇది వేస్తే రైతులు ఖచ్చితంగా కొద్దిగా లేట్గా అయితే వేయాల్సి అయితే ఉంటుంది. వర్షాలకు కూడా మనకు తాలు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మనము లేట్కి వేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మామూలు తేజాలు వేసేటప్పుడు కాకుండా ఒక నెల లేట్కి వేస్తే ఇంకోటి ఏంటంటే మనకు తాలు శాతం కూడా తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియోలో 3-4-1 రకానికి చెందిన సెగ్మెంట్కి చెందిన సీడ్స్ అయితే ఇవైతే మీరైతే ఎంచుకోవచ్చు అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ ఉంది, దానికి కూడా మెసేజ్ చేయొచ్చు. సో మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.